గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన ఏపీలో కడప జిల్లాలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపించిన తాయిలాలకు మంత్రి పదవులకు ఆశపడి తెలుగుదేశం పార్టీ కండువా పుచ్చుకున్న సంగతి విదితమే. దీంతో ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ విస్తరణలో భాగంగా పార్టీ మారిన సమయంలో ఇచ్చిన మాట మేరకు నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో జిల్లాకు చెందిన తెలుగు తమ్ములతో పాటుగా స్థానిక నేతలతో కూడా తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగిలిపోయాయి. ఇలాంటి సమయంలోనే జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగు తమ్ములతో పాటుగా స్థానిక ప్రజలు మంత్రి ఆదినారాయణ రెడ్డికి దిమ్మ తిరిగే బొమ్మ కనపడేలా షాక్ ఇచ్చారు. ఈ నెల జూన్ 2 తారీఖు నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా తలబెట్టిన నవనిర్మాణ దీక్షను స్థానిక మంత్రి ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగులో నిర్వహించారు. అయితే ఈ సభకు ప్రజల నుండి తెలుగు తమ్ముల నుండి భారీ స్థాయిలో ఆదరణ వస్తుందని భావించిన మంత్రి ఆదినారాయణ రెడ్డికి బొమ్మ కనబడింది. దీక్ష సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక మంత్రి ఆదినారాయణ రెడ్డి అధికారులు అతను చుట్టూ ఎప్పుడూ తిరిగే 4-5 మొత్తం ఇక 20 మంది మినహా ఎవరు హాజరు కాకపోవడం మంత్రికి తీవ్ర ప్రభావం ఎదురైంది.